ఒక తెలంగాణ వాదులుగా కావచ్చు, తెలంగాణ ప్రజలుగా కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను ఎలా చూడాలి, ఎలా విశ్లేషించాలి, దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి సార్? ఓకే, మంచి టాపిక్ కాళేశ్వరం సార్. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అంటే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఒక మహా యజ్ఞం చేస్తామని చెప్తూ కాళేశ్వరం ఒక భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తాం. ప్రాణహిత నదిలో ఉన్న నీళ్లను ఎల్లంపల్లికి గోదావరిలోకి ఎత్తిపోస్తూ అక్కడి నుంచి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు గతంలో కాంగ్రెస్ ప్రతిపాదిత ప్రాజెక్టు. నేను తుమ్మిడిహట్టి దగ్గర ప్రపోజల్ ప్లాన్ చేసి అంటే ఈ ప్రాజెక్ట్ను ఒకసారి మనం చూద్దాం. అంటే తుమ్మిడిహట్టి దగ్గర కట్టిన ప్రాజెక్టు ఎల్లంపల్లికి ఎత్తిపోయడం అనేది పాత ప్రాజెక్ట్, జస్ట్ సింపుల్గా ఎత్తిపోయాడు. వీడికి మహారాష్ట్ర వాడు అబ్జెక్ట్ చేస్తానని టీఆర్ఎస్ చెప్తారు. వీటికి మహారాష్ట్ర వాడు అబ్జెక్ట్ చేసేటప్పుడు అంటే మహారాష్ట్ర మన ప్రాజెక్ట్ కడితే ముంపుకు గురైంది మహారాష్ట్రలో, కాబట్టి మనం కొంచెం లోతును పెంచుకుంటే సరిపోయేది. వెడల్పు తగ్గించి లోతు పెంచుకుంటే ఇక్కడి నుంచి మనం మహారాష్ట్ర నుంచి అబ్జెక్షన్ పోయేది. అవును సార్. మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లను యాజ్ ఈజ్ అవే నీళ్లు మళ్ళీ మేడిగడ్డది ఎక్కడెక్కడ ఆయకట్టు లేదు, కమాండ్ ఏరియాలో జీరో. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్ళను అన్నారంలో పోసారు, అన్నారం నుంచి సుందిళ్ళలో పోసారు, సుందిళ్ళ నుంచి మళ్ళీ ఎల్లంపల్లి పోస్తారు. ఒక 90,000 crores నియర్లీ ఎస్టిమేషన్ ప్రాజెక్ట్ అండి. 90,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఎల్లంపల్లి నుంచి కిందకి నీళ్ళు వస్తున్నాయి, ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు ఎత్తిపోసే లోపల ఎల్లంపల్లి నిండితే పరిస్థితి ఏంటి అంటే వాస్తవంగా ఈ రోజు వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ కాలేదు. నెంబర్ 1 పాయింట్. అవునా సార్? కాలేదు. ఎక్కడ నీళ్ళు ఇచ్చారు? సార్ నమస్తే. నమస్తే కీర్తి గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్, గుడ్. ఈరోజు ఏంటంటే సార్, మామూలుగా రెగ్యులర్గా వార్తాపత్రికలు చూసినా, న్యూస్ పేపర్లు చూసినా ఒకటైతే అంటే గత 10 సంవత్సరాలు అనుకోవచ్చు, ముఖ్యంగా లాస్ట్ 2-3 years నుంచి ఒక పర్టిక్యులర్ పదం అనేది వార్తల్లో ఉంటుంది సార్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ అని కట్టిన పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నారు. అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం, మెగా ఇంజనీరింగ్ తప్పిదమని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. సరే, రాజకీయాల్ని కొంత పక్కన పెడితే పోటీ పరీక్షల కోణంలో, ముఖ్యంగా పోటీ పరీక్షల కోణంలో కావచ్చు, లేదా ఒక తెలంగాణ వాదులుగా కావచ్చు, తెలంగాణ ప్రజలుగా కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను ఎలా చూడాలి, ఎలా విశ్లేషించాలి, దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి సార్? ఓకే, మంచి టాపిక్ కాళేశ్వరం సార్. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అంటే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఒక మహా యజ్ఞం చేస్తామని చెప్తూ కాళేశ్వరం ఒక భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. వాస్తవంగా కాళేశ్వరం కొంచెం పూర్వపరాలు బేస్కి వెళ్తే కాళేశ్వరం ఏమేమి కొత్త ప్రాజెక్టు కాదు, కొత్తగా ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఏం కాదు. కాంగ్రెస్ పీరియడ్లోనే ప్రాణహిత నదిలో ఉన్న నీళ్లను ఎల్లంపల్లికి గోదావరిలోకి ఎత్తిపోస్తూ అక్కడి నుంచి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు గతంలో కాంగ్రెస్ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఇది. దీన్ని తుమ్మిడిహట్టి దగ్గర ప్రపోజల్ ప్లాన్ చేసి ఉండే. దీనికి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నిధులు ఉన్నాయి, కొంత కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని రీడిజైనింగ్ పేరుతోటి చాలా వరకు మార్పులు చేర్పులు చేశారు. అంటే టీఆర్ఎస్ ఏం చేసింది, ప్రాణహిత నదిలో నీళ్లు లభ్యత తక్కువగా ఉంది, అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, ప్లస్ మహారాష్ట్ర అభ్యంతరం చెప్తుంది, కాబట్టి మేము కిందకు వచ్చి అంటే ప్రాణహిత నది వచ్చి గోదావరి నదిలో కలిసిన తర్వాత నుంచి దీని ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అక్కడి నుంచి నీళ్ళని ఎల్లంపల్లి ఎత్తిపోస్తామని టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపాదించిన పాత ప్రాజెక్టు తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత నీళ్లను గోదావరిలోకి ఎత్తిపోయడం ఒకటే ప్రాజెక్ట్. అంటే డైరెక్ట్గా తుమ్మిడిహట్టి టు నెక్స్ట్ ఎల్లంపల్లికి ఎత్తిపోస్తారు. ఇక మిగిలిన లింక్ ప్రాజెక్ట్స్ అనేది కామన్ ప్రాజెక్ట్స్ అవన్నీ. కానీ టీఆర్ఎస్ ఏం చెప్పిందంటే ప్రాణహితలో నీటి లభ్యత తక్కువ ఉంది, అక్కడ 140 నుంచి 150 TMCల కన్నా ఎక్కువ నీళ్ళు దొరకట్లేదు, కిందకు వస్తే ఎక్కువ నీళ్ళు దొరుకుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసేటప్పుడు చాలా గొప్ప చెప్పినారు బాగా. అంటే ఒక 5-6 years కాళేశ్వరం మ్యానియాతో ఊగిపోయింది తెలంగాణ. ఎక్కడ చూసినా కాళేశ్వరం 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 అనే తప్ప ఏం కనిపిస్తుంది. ఇది అంటే ఎక్కడంటే మనం విదేశాల్లో కూడా ప్రమోట్ చేసుకున్నాం కాళేశ్వరం.
వాస్తవంగా దీన్ని పరిశీలిస్తే అంటే రీ ఇంజనీరింగ్ పేరుతోటి తెలంగాణ సంపదని డైరెక్ట్గా లూటీ చేసినట్టు కనిపిస్తుంది. సార్ అంటే ఈ ప్రాజెక్ట్ని ఒకసారి మనం చూద్దాం. అంటే తుమ్మిడిహట్టి దగ్గర కట్టిన ప్రాజెక్టు ఎల్లంపల్లికి ఎత్తిపోయడం అనేది పాత ప్రాజెక్ట్. సార్ జస్ట్ సింపుల్గా ఎత్తిపోయాడు. అవును సార్. వీడికి మహారాష్ట్ర వాడు అబ్జెక్ట్ చేస్తున్నాను టీఆర్ఎస్ చెప్తారు. వీటికి మహారాష్ట్ర వాడు అబ్జెక్ట్ చేసేటప్పుడు అంటే మహారాష్ట్ర మన ప్రాజెక్ట్ కడితే ముంపుకు గురైంది మహారాష్ట్రలో, కాబట్టి మనం కొంచెం లోతును పెంచుకుంటే సరిపోయేది. వెడల్పు తగ్గించి లోతు పెంచుకుంటే ఇక్కడ నుంచి మనం మహారాష్ట్ర నుంచి అబ్జెక్షన్ పోయేది. అవును సార్. మనవాడు ఏం చేసిన కింద దాకా తీసుకొచ్చి ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత గోదావరిలో నీళ్ళను లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ఎత్తి కాళేశ్వరం దగ్గర నుంచి మేడిగడ్డ అని ఒక ప్రాజెక్ట్ కట్టాడు. మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లను యాజ్ ఈజ్ అవే నీళ్లు మళ్ళీ మేడిగడ్డది ఎక్కడెక్కడ ఆయకట్టు లేదు, కమాండ్ ఏరియాలో జీరో. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్ళను అన్నారంలో పోసారు, అన్నారం నుంచి సుందిళ్ళలో పోసారు, సుందిళ్ళ నుంచి మళ్ళీ ఎల్లంపల్లి పోస్తాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కట్టాల్సిన ప్రాజెక్ట్ సింపుల్గా దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి ఎత్తిపోసారు సార్. ఒక 90,000 crores నియర్లీ ఎస్టిమేషన్ ప్రాజెక్ట్ అండి. 90,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది అటు ఇటు ఇది కంప్లీట్ కావడానికి కేంద్ర జల సంఘం 150,000 కోట్లు కావాల్సి వస్తుంది, ఈ లింక్స్ కంప్లీట్ కావాలంటే అంటారు. సో ఈ ప్రాజెక్ట్లో చాలా సింపుల్గా తుమ్మిడిహట్టి నుంచి నీళ్ళు ఎత్తిపోస్తే అయిపోయే ప్రాజెక్ట్ని కింద తీసుకొచ్చి ఒక భారీ ప్రాజెక్ట్, అది కూడా గోదావరి మీదనే, గోదావరిలోనే మేడిగడ్డ కట్టారు, గోదావరి మీదనే అన్నారం కట్టారు, అదే సుందిళ్ళ కట్టారు, ఎల్లంపల్లిలో పోసారు. ఇప్పుడు విషయం ఏంటంటే నీళ్ళని పైకి ఎత్తిపోస్తారు, బాగానే ఉంది. ఈ నీళ్ళని పైకి ఎప్పుడు ఎత్తిపోయాలా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడు పోయాలి. గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడు అసలు ఎల్లంపల్లిలోని నీళ్ళు ఆపుకుంటే అయిపోద్ది కదా. ఎల్లంపల్లి నుంచి కిందకి నీళ్ళు వస్తున్నాయి, ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు ఎత్తిపోసే లోపల ఎల్లంపల్లి నిండితే పరిస్థితి ఏంటి? ఎత్తిపోసి నీళ్ళు కిందకి వస్తున్నాయి. మీరు పోయినసారి జరిగింది అదే, ఎత్తిపోసారు వీళ్ళు ఒక 10 మొత్తం మీద ఇప్పటి వరకు కాళేశ్వరం మీద 100 TMCలు కూడా నీళ్ళు ఎత్తిపోసింది లేదు, అసలు ఎత్తిపోయలేదు. ఎప్పుడైనా సరే ఏం చేసిందంటే టీఆర్ఎస్ ఒక పంపు ఆన్ చేయడం, బాహుబలి పంపులు అనడం, దాని వీడియోలు తీయడం, విజువల్స్ క్రియేట్ చేయడం, జలగంగ పొంగింది, తెలంగాణ అంతా పారింది అన్నట్టు ప్రచారం చేస్తారు. ఏ రోజు కంటిన్యూగా అన్ని మోటార్లు రన్ కాలేదు. ఏ రోజు ఒకవేళ రన్ అయ్యి ఉంటే కరెంటు బిల్లు మనం తట్టుకోలేనంత స్థితి. 10 నుంచి 15,000 కోట్ల కరెంటు బిల్లు వస్తుంది కాళేశ్వరం జస్ట్ ఒక 200 TMCలు ఎత్తితే. వీళ్ళు చెప్పేది ఏంటంటే 200 TMCల నీళ్లు అంటే ఒక టీఎంసీ 8 నుంచి 10,000 ఎకరాల కన్నా ఎక్కువ రాదండి. ఒక టీఎంసీ అంటే 200 TMCలు ఎత్తిపోసినా 20 లక్షల ఎకరాలు. ఈ 200 TMCలు ఎత్తి అది పర్మనెంట్గా 200 కనుక పోస్తే ఇందులో హైదరాబాద్కి ఒక 20 TMCలు నీళ్ళు ఇస్తారని ప్రపోజల్ ఉంది. ఒక 10 నుంచి 15 TMCలు ఆవిరిగా, లీకేజ్గా, సీపేజ్ అంటుంది, ఇది పోతుంది. అంటే నెట్ TMC 150 TMC వస్తుంది. ఏది? పంపులు కంటిన్యూగా అంటే అన్ని పంపులు నడవాలి ఏకకాలంలో. లక్ష్మీ బ్యారేజ్ టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి. మళ్ళీ ఎల్లంపల్లిలో స్టోర్ చేయడానికి లేదు. ఎల్లంపల్లి మళ్ళీ వరద వస్తే ఎల్లంపల్లి నుంచి కిందకు వస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఇంకెక్కడ రంగనాయక సాగర్ అని లేదంటే మల్లన్న సాగర్ అని అటు నుంచి పంపించుకోవాలి. మీరు ఎల్లంపల్లిలో నీళ్లు స్టోర్ చేస్తే వెంటనే అవి మళ్ళీ వానలు పడితే కడెం ప్రాజెక్టు నిండితే మళ్ళీ మొత్తం కిందకి పోతాయి. ఎత్తిపోసుడు, కిందకొచ్చుడు, ఇదే జరిగింది. అంటే వాస్తవంగా ఈ రోజు వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ కాలేదు. నెంబర్ 1 పాయింట్. అవునా సార్? కాలేదు. ఎక్కడ నీళ్ళు ఇచ్చారు మీరు? చాలా సింపుల్గా అంటే నాదొక ప్రశ్న ఏంటంటే, నాకు అనుమానం కూడా, ఒక ప్రాజెక్టు కడితే ఈ జిల్లాల, ఈ మండలాల, ఈ గ్రామాల ఇన్ని వేల ఎకరాలకు నీళ్ళు వస్తుంది అని ఉండాలి కదా. మీరు కాళేశ్వరం వల్ల ఈ జిల్లాలో, ఈ మండలంలో, ఈ గ్రామాల్లో ఇన్ని నీళ్ళకి ఆయకట్టు వచ్చిందని ఎక్కడైనా అధికారికంగా ఎక్కడైనా డేటా మీరు చూసినరా? సూర్యాపేటకి నీళ్ళు వస్తాయంటారు, మెదక్ నీళ్ళు వస్తాయంటారు, కరీంనగర్ పోయి నీళ్ళు వస్తాయంటారు. అసలు ఎన్ని నీళ్ళు? 150 TMCలు మీరు ఎత్తలేదు, ఇంతవరకు ఎత్తిపోయలే. 10 ఏళ్లలో మీరు ఎత్తిపోసింది 0 అయినప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? 150,000 కోట్లు అంచనా. సార్ ఇప్పటికైతే 1,00,000 కోట్లు అయితే ఖర్చు అయిందని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది కదా. 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టడం తప్పు కాదేమో, కానీ దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని కూడా లెక్కేయాలి కదా మనం. అంటే దానివల్ల ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తుంది, ఎంత సంపద సృష్టించబడుతుంది, ఎంత ఆయకట్టు వస్తుంది. అంటే ఆయకట్టు కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి పాత ఆయకట్టుని స్థిరీకరించడం, కొత్త ఆయకట్టు ఇవ్వడం. ఈ రెండిట్లో క్లారిటీ లేదు వాళ్ళకి. ఇవన్నీ ఒక ఎత్తు నడుచుకుంటూ పోతే కట్టిన ఒక 6-7 years కంప్లీట్ అని మేడిగడ్డకు వెళ్ళిపోయింది. కూలిపోయిందా అంటే కూలింది అంతే.
నిజం ఒప్పుకోవాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ లింకులో లక్ష్మీ బ్యారేజ్ నుంచి మేడిగడ్డలు ఎత్తిపోయాలి. అవును సార్. మేడిగడ్డ గేట్ తీస్తే ప్రాజెక్టు కొట్టకపోయే పరిస్థితి. మీరు మేడిగడ్డ లేనప్పుడు అన్నారం సుందిల్లా నిరుపయోగమే కదా. అవును. అంటే ఎల్లంపల్లికి గత కడెం నుంచి వచ్చిన ఎల్లంపల్లికో లేదంటే గోదావరిలో వచ్చిన ఎల్లంపల్లి నీళ్ళనే మీరు మల్లన్న సాగర్ తీసుకుపోతారు తప్ప ప్రాణహిత నీళ్లను వాడుకోలేని స్థితిలో ఈ రోజు ఉన్నాం మనం. వాస్తవంగా ప్రాణహిత నీళ్లను గోదావరిలోకి తీసుకుపోవడానికి ప్రతిపాదిత ప్రాజెక్ట్. ప్రాణహిత నీళ్ళను మీరు తీసుకుపోవడానికి ఇప్పుడు లేదు కదా. ఆ పాత ప్రాజెక్టు తుమ్మిడిహట్టు దగ్గరది క్యాన్సిల్ చేసినాం. అవును సార్. ఇప్పుడు లక్ష్మీ బ్యారేజ్ పంపులు అంటే పంపులు మన వరదలకు మునిగిపోయినాయి, అవి పనికి రావని గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇంజనీర్లు స్టేట్మెంట్ ఇచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ క్రాక్స్ వచ్చింది. క్రాక్స్ వచ్చిన ప్రాజెక్టులు అయితే నీళ్ళు ఆపలేం కదా. ఒకవేళ నీళ్ళు ఆపితే అది అన్న పెద్ద విధ్వంసానికి దారితీస్తుందేమో. అంటే ఒక 10 yearsలోనే ప్రాజెక్టు కూలిపోవటం ఏంటండి అసలు. నాగార్జున సాగర్, శ్రీశైలం చిన్న ప్రాజెక్టులు ఇన్ని సంవత్సరాలు ఆగినప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా కూలుతుంది? అంటే ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ రీడిజైనింగే అది పెద్ద తప్పు. రీడిజైనింగ్ చాలా పెద్ద తప్పు. రెండో తప్పు అది నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం. మూడోది దానికి స్పష్టమైన డిపిఆర్ లేకపోవడం. తెలంగాణ ప్రజలు కష్టపడి 5% to 10% కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని తీసుకొచ్చి మీరు కాళేశ్వరంలో గోదావరి పాలు చేస్తారు. ఇలా ఒక్క టీఎంసీ నీళ్ళు ఆపలేరు. ఇవాళ కాళేశ్వరం గురించి స్టేట్మెంట్లు ఇస్తూ కమిషన్ అపాయింట్ చేసినట్టు దాని మీద కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ ఎవరైనా సరే మీరు పాత వీడియోలు ఒకసారి చూడండి. ఏం చెప్తారు? మేము కాళేశ్వరాన్ని రక్తం చెమట చిందించి నిద్రపోకుండా ప్లాన్ చేసిన అంటాడు కేసీఆర్. ఇప్పుడు కమిషన్ దగ్గర ఏం చెప్తారు? అధికారుల మీద, ఇంజనీర్ల మీద తప్పు దర్శిస్తారు. మెగా కంపెనీ దానికి బాధ్యత వహిస్తుందా? ఎల్ఎన్టీ బాధ్యత వహిస్తుందా? అసలు ప్రజాధనానికి రక్షణ ఎవడు ఇక్కడ? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీదుగా ఒక 5-6 సంవత్సరాలు మీరు పబ్బం గడిపారు. మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడి? భద్రాచలం ఏరియాలో సీతారామ ప్రాజెక్టు కడతారు. ఆ నీళ్ళు ఎడిపోతే ఈ రోజుకి ఎవరికి తెలియదు. మీరు ఈ రోజుకి భద్రాచలం సీతారామ ప్రాజెక్టులో అక్కడున్న భద్రాద్రి జిల్లాలో ఉన్న 4-5 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాన్ని నీళ్ళు వస్తుందని ఎవరికి తెలియదు. కానీ సీతారామ నీళ్లు బారినాయి అంటారు. అంటే తెలంగాణకు వాస్తవంగా జియోగ్రఫికల్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన ఎత్తిపోతల మీద ఆధారపడాల్సిందే. కానీ ఎత్తిపోతలు కూడా అంత భారీ ఎత్తిపోతలు, ఫెయిల్యూర్ ఎత్తిపోతలు మనకెందుకు? అవును సార్. మీడియం ప్రాజెక్ట్స్ ఎక్కువ కన్స్ట్రక్ట్ చేసుకోమని చెప్పచ్చు. విద్యాసాగర్ రావు గారు కూడా, కేసీఆర్ వెన్నుంటిని నడిచిన విద్యాసాగర్ రావు గారు కూడా దీన్ని అపోజ్ చేసింది ఈ ప్రాజెక్ట్. ఇవాళ కాళేశ్వరం మీద వాళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే పరిస్థితులు టీఆర్ఎస్ చెప్పలేకపోతుంది. 1,00,000 కోట్లు సార్. తెలంగాణ మొత్తం ఆదాయమే 1,00,000 కోట్లు ఉంటుంది ఒక సంవత్సర ఆదాయం. అవును సార్. మన బడ్జెట్ 2-3 లక్షల కోట్ల పేరుకి పెడతాం కానీ నిజమైన ఆదాయం 1,20,000 కోట్లు ఉంది. అంటే ఒక సంవత్సరం రాష్ట్రానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బంతా తీసుకుని వృధా పెట్టాం. దాని వడ్డీలు ఎంత అయితేనేయండి? ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టినాం, దానికి ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ప్లస్ కరెంటు బిల్ ఎంత వస్తుంది? ఇప్పుడు దాని మెయింటెనెన్స్ పరిస్థితి ఏంటి? కూలిపోయిన మేడిగడ్డ ప్రాజెక్ట్ని కట్టినా ఏం చేస్తాం? దానివల్ల ప్రయోజనం ఉందా? అన్నారం ప్రాజెక్ట్ ఏం చేస్తాం? సుందిల్లో ఏం చేస్తున్నాం? పంపులు మునిగిపోయి ఉండే ఏది లక్ష్మీ బ్యారేజ్లో. అంటే విధానం మంచిదై ఉండొచ్చు, లక్షలు ఎలా మునిగిపోతాయి సార్? అంటే వీళ్ళు డిజైన్ చేసేటప్పుడు డిజైనింగ్ లోపాలు కదా. అంటే అన్నిట్లలో కేసీఆర్ గారు ఇన్వాల్వ్ అయ్యిండు అంతే. ఇంజనీర్లను కూడా కేసీఆర్ గారు కమాండ్ చేసిండు. ఎవరి పని వాళ్ళు చేసుకొనియాలండి, ఎవరి పని వాళ్ళు చేయాలా. నేనే చేస్తాను, నాకు తెలుసు కట్ట అన్నట్టుగా వాళ్ళు ఇంజనీర్లు అదే స్టేట్మెంట్ ఇస్తాను. ఇవాళ ఇంజనీర్ల మీద వస్తారు. వాస్తవంగా ఇంజనీర్లు అంటే 1950-60s నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టి ఇంజనీర్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తే దాని క్వాలిటీ పెరుగుతుందా లేదా? అంటే అప్పుడు బీఆర్ఎస్ అంటే ఇంతకుముందు మీరు చర్చ మధ్యలో నాగార్జున సాగర్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక్కసారి దాన్ని కూడా దగ్గరికి కూడా వస్తే అసలు ఆ డిజైనే పెద్ద ప్రాబ్లము. దానివల్ల మనకు జరిగిన బెనిఫిట్ కంటే ఆంధ్ర ఏరియాకి జరిగిన అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు జరిగిన అన్యాయం, అందులో డౌటే లేదు. నందికొండ ప్రాజెక్ట్ ని అంటే వెనకాలకు కట్టాల్సిన ప్రాజెక్ట్ ని ముంపేమో తెలంగాణలోకి వస్తుంది, నీటిపారుదల ఆంధ్రాకి బెనిఫిట్, వాళ్ళ గ్రావిటీ మీద పోతాయి. వాస్తవంగా ప్రాజెక్టు అది కూడా ప్రాబ్లం అయిన ప్రాజెక్టే, కానీ ప్రయోజనాలు ఆంధ్రాకి వస్తున్నాయి సార్. ఎక్కడో ఒక ప్రయోజనం వస్తుంది సార్. దాని మీద మనం ఫైట్ చేసినాం. లెఫ్ట్ కెనాల్ చాలా ఇబ్బంది, ఎడమ కాలంలో చాలా ఇబ్బందిలో ఉన్నాం మనం. దాని మీద కేసీఆర్ ఫైట్ చేసాం. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ గారు కూడా కృష్ణా గోదావరి నదులు రెండు కంపేర్ చేస్తాం మనం సార్. కృష్ణా నది నుంచి గ్రావిటీలో నీళ్ళు వస్తాయి తెలంగాణకి. ఇంత పెద్ద ఇరిగేషన్ అంటే లిఫ్ట్లు పెద్దగా అవసరం లేదు, గోదావరికి అవసరం. కృష్ణా ప్రాజెక్టులన్నీ పక్కకు పెట్టి గోదావరి ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టినాడు. ఒక టీఎంసీని మనం వాడుకోలేకపోతున్నాం సార్. ఎక్కడ ఇప్పుడైనా సరే చాలా క్లియర్గా టీఆర్ఎస్ అఫీషియల్గా అయినా సరే మేము ఈ జిల్లాలో, ఈ మండలంలో, ఈ గ్రామంలో మేము ఇంత ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినామని ఒక అఫీషియల్ డేటాని ఇవ్వమని చూద్దాం. అసలు వాళ్ళు పంపులు ఎప్పుడు ఆన్ చేసిండండి? ఆన్ చేస్తే మీడియాలో వచ్చుడు తప్ప నీళ్ళు వచ్చుడు ఎక్కడ లేదు.
పనికిరాదు. ఎడారిలో కట్టిన అందమైన భవనం కాళేశ్వరం. అంటే ఎడారిలో బిల్డింగ్ కడితే పబ్లిక్ ఉండరు, ఉపయోగం లేనప్పుడు ఎందుకు కడితే ఎందుకు? మొన్నటిదాకా ఉపయోగం లేకపోవడం కాదు, ఇప్పుడు ప్రభుత్వాలకి, రాబోయే ప్రభుత్వాలకి కాళేశ్వరం ఒక గుదిబండ. దాన్ని మెయింటైన్ చేయలేరు, దాన్ని క్లోజ్ చేయలేరు, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు మీరు అన్నారం దగ్గర చుట్టుపక్కల ఒక లిఫ్ట్, అక్కడి నుంచి చుట్టుపక్కల నీళ్ళు ఇవ్వడానికి లేదు, సుందిళ్ళ దగ్గర నుంచి నీళ్ళు ఇవ్వలేరు. అంటే సబ్ కెనాల్స్ ఏమాత్రం అది ఎక్కడైనా మీకు పంట కాలువ కనిపించిందా? కాళేశ్వరం పంట కాలువలు మీరు ఎక్కడైనా ఇది కాళేశ్వరం పంట కాలువ అనేది చూసారా? ఎల్లంపల్లి నుంచే పోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మల్లన్న సాగర్ లాంటి ఏరియాలో జస్ట్ మల్లన్న సాగర్ అనేది ఒక రిజర్వాయర్, 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టిండండి అక్కడ. 50 టీఎంసీల స్టోరేజ్, 50 టీఎంసీలు అంటే 50 హుస్సేన్ సాగర్లు. రఫ్గా ఒక హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ రఫ్గా అనుకుందాం, 0.8 అట్లా 9 ఉంటుంది, కానీ ఒక టీఎంసీ స్టోరేజ్. అట్లా 50 టీఎంసీల స్టోరేజ్ నువ్వు మల్లన్న సాగర్లో అవి జస్ట్ ఇట్లా ఎత్తి పోయడానికి మాత్రమే ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి మీరు ఎక్కడ వాటర్ ఇయ్యరు, మళ్ళీ వేరే ప్రాజెక్ట్స్కి ఇచ్చి అక్కడి నుంచి కెనాల్స్లో ఇవ్వాలి. ప్లస్ ఆ కాళేశ్వరం పేరు మీద జరిగిన ఆర్థిక దోపిడీ విధ్వంసం ఒక ఎత్తు అయితే పర్యావరణం ఎంత నష్టమై ఉంటుంది? పర్యావరణం నష్టపోయినవా? అవును సార్. కానీ నిర్వాసితుల సమస్య వాళ్ళ గోడు ఎవరికి పట్టలేదండి. వాళ్ళకి నష్టపరిహారం విషయంలో కూడా టీఆర్ఎస్ విపరీతంగానే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వకుండా అది తీసేసి 123 జీవో చేసి నష్టపరిహారం విషయంలో ఉంది. మీరు రంగనాయక సాగర్ ఆ ప్రాజెక్టులో నిర్వాసితుల గురించి, మీ ఏరియానే కదా అది నాకు తెలుసు, అక్కడ ఎంత ప్రొటెస్ట్, ఎంత ఉద్యమాలు జరిగి ఉంటాయి. కొన్ని రోజులు, సంవత్సరాల తరబడి ప్రొటెస్ట్ చేసినాడు. వాళ్ళ ఊర్లు లేకుండా చేసింది. 18 ఊర్లు అంటే 18 ఊర్లు, నాట్ ఏ జోక్, జీవితం కదా. అట్లాంటిది చేసి సరే నువ్వు ఇంత చేసినా సరే వాళ్ళు డెవలప్మెంట్ కోసం త్యాగం చేసినా అనుకుందాం, నువ్వు వాళ్ళ త్యాగానికి ప్రతిఫలంగా ఏం చేయగలిగినావు మనం? అంటే నా దృష్టిలో కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఒక డిసిషన్ తీసుకొని దాన్ని ఏదో ఒకటి చేయకపోతే అది ఎటు కాకుండా పోతుంది. ఏం చేయగలుగుతాం? చేపలు నాకు తెలిసి చేపలు పెంచుకోవడానికి ఏమైనా పనికొస్తుంది అని చూడాలి. మేడిగడ్డలో నీళ్ళు ఆపలేరండి, ఆ బ్లాక్లన్నీ అంతగానం పగిలొచ్చింది, దాంట్లో అంత ధైర్యం ఎక్కడుంది? టీఆర్ఎస్ పెద్ద పగుళ్ళేం లేవు అంటే కేటీఆర్ వీడియోలు చూపిస్తే చెప్తారు కదా సార్, ఏదో వాళ్ళు అక్కడ నిల్చున్న టైంలో చిన్న క్రాక్ లాగా కనబడింది, చిన్న మీరు వాటర్ ఫోర్స్ అన్నిటికన్నా బలమైంది. అవును అవును సార్, నిజమే. సూది పట్టే సందు ఉంటే పెద్ద పెద్ద విధ్వంసాలే జరుగుతాయి. చిన్న క్రాక్ పైకి కనిపించే క్రాక్, వాళ్ళు ఏమంటారు అంటే పైనుంచి ఒక రోడ్ ఉంది, ఆ రోడ్ పైన వచ్చింది క్రాక్, ప్రాజెక్ట్ కి ఏమాత్రం రాలేదు. అసలు ప్రాజెక్ట్ ఇప్పుడు వాటర్, అంత వాటర్ని నువ్వు ఒక 10-20 టీఎంసీలు స్టోర్ చేసినప్పుడు సార్ ఎంత బలం ఉంటుంది? అదే వరద వస్తే ఇప్పుడు మీరు కాదు అనొచ్చు, ఇంజనీర్ చెప్పాలి ఆ విషయం. ప్రాజెక్టులు మీరే డిజైన్ చేస్తారు, మీరే రాజకీయ నాయకులు డిజైన్ చేస్తారు కదా, ఇంజనీర్లు ఏమో అది అక్కడ నీళ్లు ఉంటే కరెక్ట్ కాదని సెంట్రల్ సిడబ్ల్యూసీ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చింది, దాని గేట్లు మూయడానికి లేదు, ఉంటే కొట్టకపోద్ది అంటారు. అంటే ఇంజనీర్లను మళ్ళీ తప్పు పడుతున్నాను, మళ్ళీ డిజైన్ ఏమో ఇంజనీర్లు చేసిన అంటాను. క్రాక్ చిన్నది, పైకి కనిపించే క్రాక్ కన్నా కింద క్రాక్ చాలా పెద్దదై ఉండొచ్చు కదా. ఇప్పుడు మనమే ప్రశాంతంగా ఒక ఇంట్లో క్రాక్ వచ్చి, భూకంపం వచ్చి క్రాక్ వచ్చిన ఇంట్లో ఉండడానికి ప్రశాంతంగా నిద్రపోతామా? ఒకవేళ అది ఏమైతే కింద ఎన్ని ఊరు లాస్ అవుతాం? చాలా పెద్ద డ్యామేజ్ అండి. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఇంకా కాళేశ్వరాన్ని సపోర్ట్ చేసుకుంటే టీఆర్ఎస్ ఉన్న ఈ మద్దతు కూడా ప్రజల నుంచి పోతుంది. దాని మీద నిజాలు ఎప్పటికైనా సరే తప్పో ఒప్పో ప్రజలకి చెప్పగలిగి, పొరపాట్లు సహజంగా జరుగుతాయి, దాన్ని మార్చుకోగలిగితే మళ్ళీ బాగుండేది. ఇప్పటికి వాళ్ళు ఎదురుదాడి చేస్తారు, అడిగిన వాళ్ళ మీద దాడులు చేస్తారు తప్ప ఇది కరెక్ట్ అయితే కాదు. జలయజ్ఞం పేరు మీదను రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మనకి న్యాయం ఏం జరగలే. వాస్తవంగా జలయజ్ఞం పీరియడ్లో కూడా న్యాయం ఏం జరగలే. ఆంధ్రాలో ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, మన ప్రాజెక్టులు ఏం కంప్లీట్ కాకుండా ఆయన కృష్ణా రివర్ మీద ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోగలిగిండండి. మన ప్రాజెక్టులు ఏం కంప్లీట్ కాలేదు. కేసీఆర్ గారి పీరియడ్లో కాళేశ్వరం అయితే చాలా బ్లండర్ మిస్టేక్ అని చెప్పచ్చు. మీరు అన్నారుగా భారీ ఇంజనీరింగ్ తప్పిదం. ప్రపంచంలో ఇంత పెద్ద ఇంజనీరింగ్ తప్పిదం ఇంకొకటి ఉండదు. ప్లస్ ఈ మధ్య ఏసీబీ వాళ్ళు దాడులు చేస్తారు, 200 కోట్లు 100 కోట్లు 300 కోట్లు అంటారు. మరి ఏం జరుగుతుందో తెలియదు, ఈ డబ్బులన్నీ ఎడిపోయినాయో తెలియదు. నిజంగా ప్రాజెక్టుకి పెట్టినరా? ఒకవేళ ఈ ప్రాజెక్టే ఇట్లుంటే మరి అన్నారం సుందిళ్ళ పరిస్థితి ఏంటి? అంటే క్వాలిటీ లేనప్పుడు చాలా డ్యామేజ్ కావచ్చు. వీటిని వాడాలనో లేదో తెలియదు. ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితి అంటే అడకత్తెరలో పోక చెక్క అని ఒక సామెత ఉంటుంది. అంటే వీళ్ళు అది కాళేశ్వరాన్ని వాడుకోలేరు, దాన్ని వదిలిపెట్టను లేరు. బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ నిధులు కేటాయించాల్సి వస్తుంది. నేను అప్పులు కడుతున్నాం, వడ్డీలు కడుతున్నాం, రెగ్యులర్ ఈఎంఐ అయితే పేమెంట్ చేయాల్సిందే కదా కాళేశ్వరం. ఇది ఎంత భారం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా
మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. అంటే కేవలం పోటీ పరీక్షల వాళ్ళకే కాకుండా ప్రతి వ్యక్తి, తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం. భవిష్యత్ తరాలకి ఈ ప్రాజెక్ట్ యొక్క గుణపాఠాన్ని నేర్పించాల్సిన సమయం Yes. గురించి మీరు అద్భుతంగా విశ్లేషించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్.